మీ క్రెడిట్ కార్డ్ బిల్ 1,00,000 రూపీస్ వచ్చింది, కానీ మీరు జస్ట్ మినిమమ్ డ్యూ కింద 5,000 రూపీస్ పే చేశారు. సో నెక్స్ట్ మంత్ మీకు 95,000 రూపీస్ బిల్ రాదు, మళ్ళీ 1,00,000 రూపీస్ పే చేయాలి మీరు. సో అలా మీరు 6 మంత్స్ చేస్తే 6 మంత్స్ ఇంటూ 5,000 రూపీస్ అంటే 30,000 రూపీస్ మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీకి పే చేసినట్టు. అండ్ మీ టోటల్ అవుట్ స్టాండింగ్ 1,00,000 రూపీస్ అలానే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు మినిమమ్ డ్యూ పే చేయకుండా మొత్తం అవుట్ స్టాండింగ్ పే చేయడానికి ట్రై చేయండి. సో యూటిలైజేషన్ రేషియో మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 రూపీస్ అయితే ఎప్పుడూ మీరు 30% కన్నా తక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ కేసులో 1,00,000 ఇంటూ 30% అంటే 30,000 రూపీస్ కన్నా తక్కువ యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే 5,00,000 రూపీస్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకుందాం ఇన్ టోటల్, అప్పుడు కూడా మీరు 30% మాత్రమే యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఒకేసారి మీరు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ని అప్లై చేయకండి, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనేది హార్డ్ ఎంక్వైరీ కింద వస్తుంది. సో ఒకేసారి ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తే మీ సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీ దగ్గర ఎప్పుడైనా సరే ఓల్డ్ క్రెడిట్ కార్డ్ అంటే 5 to 6 years ఆల్రెడీ యూస్ చేసిన క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని క్లోజ్ చేయకుండా ఉంచుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే దానికి ఆల్రెడీ ఒక 5 to 6 years హిస్టరీ ఉంది. సో అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ జనరేట్ అవ్వకుండా క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయకండి. ఈరోజు మీరు స్పెండ్ చేశారు దేనికి ఒక 10,000 రూపీస్ అండ్ రేపు దానికి పేమెంట్ చేసేసారు. సో స్టేట్మెంటే జనరేట్ అవ్వలేదు. సో దీనివల్ల మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అనేది జీరో, మీ సిబిల్ అసలు ఇంప్రూవ్ అవ్వదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీనీ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి. నో నాన్సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.